హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బీకాయిన్ 2048 అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మైనింగ్ ఏ విధంగా చేయాలి, దాంతోపాటు వ్యాలెట్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను బీకాయిన్ 2048 అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మొదటగా వ్యాలెట్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని చూద్దాం. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. దాని తర్వాత ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నానండి. సో పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా బీకాయిన్ 2048 నౌ కనెక్టెడ్ అనేసి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మన వ్యాలెట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా వస్తే మనకు వ్యాలెట్ అనేది కనెక్షన్ అనేది అయిపోయినట్టే. సో ఇప్పుడు వ్యాలెట్ కనెక్షన్ చూసాము, ఏ విధంగా మైనింగ్ చేయాలి అనే విషయాన్ని చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఈ స్లైడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్లైడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కుడివైపుకి మనం అంటే చాలండి. సో మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ ఇలా స్లైడ్ చేస్తున్నాను చూడండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు నంబర్స్ అనేవి వచ్చాయి. సో ఇలా నేను లెఫ్ట్ సైడ్కి అంటున్నా, తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి అంటున్నా, 4 వచ్చింది. సో సేమ్ అలానే మళ్ళీ ఇలా అనాలండి. సో ఇలా అనేసి ఇక్కడ సేమ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కలుపుతూ వెళ్ళాలి. సేమ్ నంబర్స్ కలుపుతూ వెళ్ళడం వల్ల మనకు ఇక్కడ పాయింట్స్ అనేవి స్టార్ట్ అయ్యేసి సో ఇక్కడ నుంచి కాయిన్స్ అనేవి వెళ్ళి అక్కడ యాడ్ అవుతున్నాయి చూడండి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్. జస్ట్ ఈ విధంగా నంబర్స్ కలుపుతూ వెళ్ళాలి. నంబర్స్ కలుపుతూ వెళ్ళడం వల్ల ఈ నంబర్ ఏదైతే ఉందో అది పెద్ద నంబర్గా కన్వర్ట్ అయితే అప్పుడు మనకి టోకెన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఎన్ని నంబర్స్ మనం మ్యాక్సిమం కలుపుతూ వెళ్ళే కొంది అక్కడ మనకు టోకెన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఈ బాక్సులన్నీ ఫిల్ అయ్యే వరకు మనం టోకెన్స్ని యాడ్ చేస్తూ వెళ్ళాలండి. సో అలా యాడ్ చేయడం వల్ల మనకేం జరుగుతుంది అని అంటే ఇక్కడ దీని యొక్క వాల్యూ ఏదైతే ఉందో టోటల్గా ఆ వాల్యూ అనేది పెరుగుతుందనమాట. సో ఇవి ఫుల్ అయిపోవాలండి. ఫుల్ అయిపోయే వరకు కూడా మనం జస్ట్ రైట్కి లెఫ్ట్కి ఈ విధంగా కలుపుతూ ఉంటే సేమ్ నంబర్స్ పక్కన వస్తాయండి. సో ఆ నంబర్స్ పక్కన రాగానే మళ్ళీ వాటిని కలపాలి. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలిపాను. తర్వాత సో ఇక్కడ 16 వచ్చింది. జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే 32, 64 అయింది. సో ఇలా కలుపుతూ వెళ్ళిపోవడమేనండి. సో ఇలా మనం ఎంత టైం అయితే కలుపుతూ వెళ్ళిపోతుంటామో అప్పుడు మనకు కొత్తగా టోకెన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ టోకెన్స్‌ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. సో ఇంతే ప్రాసెస్ అండి. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏందంటే ఇక్కడ ఒకవేళ మనం ఏదన్నా రాంగ్ చేశాము, ఈ ఈ పై వైపు గాకుండా కింది వైపుకి లేకపోతే లెఫ్ట్ సైడ్‌కి ఇలా కలిపి ఉంటే బాగుండు అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మూవ్ బ్యాక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందండి, కలవదు. సో చూడండి ఇలా. సో అలా కాకుండా డిలీట్ స్లైడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ డిలీట్ స్లైడ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనం ఇలా కలుపుతున్నప్పుడు ఈ 16 2 కలపాలి. సో ఈ 2 కలపడానికి మనకు మధ్యలో 4 అడ్డుగా ఉందన్నమాట. సో కావాలి అంటే మనం ఈ డిలీట్ స్లైడ్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 4 ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా 4 డిలీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం ఇలా పైకి కలిపేస్తే 16 కలిసి 32 అయిపోయిందనమాట. సో ఈ విధంగా మనం ఈ డిలీట్ స్లైడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. దాని తర్వాత ఇక్కడ ఫ్రీ మూవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని బాక్సులు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ అయిపోయిన తర్వాత కూడా మనం స్టిల్ ఇది యూజ్ చేయాలి అని అంటే ఈ ఫ్రీ మూవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేసి రైట్ లెఫ్ట్ సైడ్ అంటూ ఉంటే ఇవన్నీ కదులుతూ ఉంటాయన్నమాట. సో ఈ బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బూస్టర్స్ అన్నీ మనకు పర్ డేకి 10 వస్తాయండి ఛాన్సులు. 10 ఛాన్సులు వస్తాయి. ఇప్పుడు ఈ డిలీట్ స్లైడ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది నాకు 0 అయిపోయింది. ఆల్రెడీ నేను యూజ్ చేసేసాను. ఈ ఫ్రీ మూవ్ అనేది ఏదైతే ఉందో అది అసలు ఈరోజు యూజే చేయలేదనమాట. తర్వాత
ఈ మూవ్ బ్యాక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ 8 సార్లు యూజ్ చేశాను. ఇంకొక 2 ఛాన్స్‌లయితే నాకున్నాయన్నమాట. సో, ఇది టోటల్‌గా మైనింగ్ చేసే విధానం అనమాట. సో, జస్ట్ బ్యాక్ క్లిక్ చేశానండి. ఇక్కడ చూడండి మనకు ఇప్పుడే మాట్లాడుకున్నాం బూస్టర్స్ అనేసి. ఈ బూస్టర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఈ నేను చెప్పినటువంటి బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో మూవ్ బ్యాక్, దాని తర్వాత డిలీట్ టైల్, మూవ్ వితౌట్ టైల్, ఈ విధంగా 10 బూస్టర్స్ మనకొస్తాయి. దాంతో పాటు అంతకంటే ఎక్కువ బూస్టర్ కావాలంటే ఇక్కడ రోజుకు 24 యాడ్స్ అనేవి మనకొస్తాయండి. ఈ 24 యాడ్స్ అనేవి మనం చూస్తూ ఉంటే ఈ బూస్టర్స్ ఒకవేళ అయిపోయిన తర్వాత కూడా మనకు మళ్ళీ కొత్తగా యాడ్ చూడడం ద్వారా ఈ బూస్టర్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట. సో, దాని తర్వాత ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే టాస్క్‌లు ఉన్నాయో వాటన్నిటిలో మీరు జాయిన్ అయితే మీకు ఎక్స్‌ట్రాగా ఈ బీ కాయిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి జనరేట్ అయితాయి. సో, ఇంతేనండి టోటల్‌గా మైనింగ్ ప్రాసెస్ అనేది. సో, బీ కాయిన్ మైనింగ్ అనేది ఈ రోజుకి దరిదాపు సో, 50,00,000 మంది జాయిన్ అయ్యారనమాట. 50,00,000 మంది ఈ బీ కాయిన్ అనేది ఏదైతే ఉందో దీన్ని మైనింగ్ చేస్తున్నారు. సో, మైనింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. కాకపోతే కొంచెం టైం అనేది మనం స్పెండ్ చేయాల్సుంటుంది. అంతే. సో, అంతకు మించి అదర్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి లేవండి. సో, మనం ఎలా ఆడుతూ వెళ్ళినా గానీ ఫైనల్‌గా ఏదో ఒక రకంగా మనకు టోకెన్స్ అనేవి జనరేట్ అయితాయి. సో, ఇలా మనం ఆడుతూ ఉంటే మనకు టోకెన్స్ అనేవి కొత్తగా జనరేట్ అవుతూ ఉంటాయండి. సో, ఈ జనరేట్ అయిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆటోమేటిక్ ఇక్కడ కలెక్ట్ అవుతూ ఉంటాయి. సో, మనం ఎంత బిగ్ నంబర్ ఏదైతే ఉందో ఆ బిగ్ నంబర్‌కి దీన్ని తీసుకెళ్తే అంత ఎక్కువగా మనకు టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇంతేనండి టోటల్ ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఈ వాలెట్ అనే దాన్ని గూడా ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనేసి, తర్వాత మైనింగ్ అనేది ఏ విధంగా చేయాలనేసి 2 విధానాలు ఇక్కడ నేను తెలియజేశానండి. సో, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. సో, చాలామంది ఈరోజు గూడా మైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను తెలియజేసేదేంటంటే ఖచ్చితంగా వాలెట్ అనే దాన్ని మీరు ఖచ్చితంగా కనెక్ట్ చేసి పెట్టుకోండి. సో, మేబీ మైనింగ్ అనేది ఇంకొక నెల పాటు నడుస్తుందనమాట. సో, ఆ నెల రోజులలో మీకు కుదిరినన్ని మాక్సిమం టోకెన్స్‌ని ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ వెరీ మచ్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో, ఈ వీడియో మీతో పాటు మైనింగ్ చేస్తున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేసి అర్థం కాకపోతే హెల్ప్ అవుతుందండి. సో, వాళ్ళందరి కోసం గూడా ఈ వీడియోని మీరు రిఫర్ చేసే ప్రతి పర్సన్‌కి షేర్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ వెరీ మచ్.